అది 1887. మేడం బ్లవట్స్కీ తన అనంతరం థియోసఫీ ఉద్యమానికి జడ్జిని నాయకుడిని చేయాలనుకుంది. జడ్జి యువకుడు, ప్రతిభావంతుడు, ఆల్కాట్కు తనకు ఇష్టమైనవాడు. ఆల్కాట్లో బౌద్ధ మత అభిమానం ఉంది కానీ జడ్జికు ఎలాంటి అభిమానం లేదు. సంపూర్ణంగా థియోసఫీకి అంకితమైనవాడు. అతడిలో మహాగురు ఆత్మ ప్రవేశించి పనిచేస్తుందని బ్లవట్స్కీ నమ్మకం. అలా పరప్రజ్ఞ ప్రవేశించడాన్ని నిర్మాణకాయ అంటారు. నిర్మాణకాయ అన్నది ఫిజికల్ కాదు, అది భౌతిక శరీరం కాదు. యోగి ఉన్నత భూమికలను చేరినప్పుడు భౌతిక శరీరం అసలు ఆలంబన కాదు, అసలు భౌతిక శరీరం ఉన్నదనిపించదు. అలా ఏర్పడిన శరీరం నిర్మాణకాయ. అది ఎవరిలోనైనా ప్రవేశించి పనిచేయగలుగుతుంది. ఆ వ్యక్తి మేధను నిద్రపుచ్చి తమ పని చేస్తుంటుంది. అంటే నిర్మాణకాయలు సాధకులలో ప్రవేశించి వారి నైతిక జీవన విలువలు పెంచుతాయి, వారికి ఆధ్యాత్మిక పరిణితి కలిగిస్తాయి. బ్లవట్స్కీ 60 సంవత్సరాల జీవితంలో చివరి సప్తకం చాలా విలువగలది, ముఖ్యమైనది అనిపిస్తుంది. ఆమెను పూర్ణపురుషుగా తీర్చిదిద్దిన సంఘటనలు చివరనే జరిగాయి. ఎండలో ఉన్నంతసేపు నీడ ఉంటుంది. మనిషిని నీడ వెన్నింటుంటుంది. నీడలో ఉన్నవారికి నీడ పడదు. లోకల్లో మనిషి లోపాలు నీడల్లా వెంటాడతాయి. బ్లవట్స్కీ సీక్రెట్ డాక్ట్రిన్, ద వాయిస్ ఆఫ్ ది సైలెన్స్, కీ టు థియోసఫీ, ఈ 3 పుస్తకాలు జీవిత చరమాంకాల్లో రాసినవే. అవి శాశ్వతాలు. ఆమెకు చిరకీర్తిని తెచ్చిపెట్టాయి. మరో 2 సంవత్సరాల్లో బ్లవట్స్కీ మరణిస్తుందనగా ఒక గొప్ప సంస్కర్త, మానవతావాది అయిన అనీ బిసెంట్ థియోసాఫికల్ సొసైటీలో చేరడం జరిగింది. ఆమె బ్లవట్స్కీని గురించి లోగడ విన్నది. ఆమె పట్ల ఆరాధన పెంచుకుంది, అభిమానం పెంచుకుంది. రివ్యూ ఆఫ్ రివ్యూస్ అనే పరిశోధన పత్రిక ఎడిటర్ W.T. స్టీల్ సీక్రెట్ డాక్ట్రిన్పై సమీక్ష రాయమని అనీ బిసెంట్ను కోరాడు. అంతకుముందు థియోసఫీపై రిచర్డ్ హోడాక్సిన్తో చర్చ జరిగింది. చర్చలో అనీ బిసెంట్ మేడం బ్లవట్స్కీని సమర్థించింది. అప్పుడే అనీ బిసెంట్కు మేడం పట్ల అభిమానం ఏర్పడ్డది. ఆమె జర్నలిస్ట్, మంచి వక్త. మేడం అనీ బిసెంట్ను లండన్లోని బ్లవట్స్కీ లాడ్జ్కి ప్రెసిడెంట్ను చేసింది. లూసిఫర్ పత్రిక ఎడిటర్గా నియమించింది. 2 సంవత్సరాల పాటు మేడం అసాటరిక్ పనిపై కేంద్రీకరించింది. మిగిలిన పనులు ఆపేసింది. అది చాలామందికి నచ్చలేదు. కొంతమందికి ఈ సాటరిక్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వసాగింది. సీనేట్ తన పద్ధతిలో స్వతంత్రించాడు. అడయార్లోని పెద్దల్ని గట్టిగానే మందలించింది. యూరోప్లోని థియోసఫీ సంస్థలన్నీ ఒక దోవలోకి వచ్చాయి. యూరోప్లో బ్లవట్స్కీ ప్రాబల్యం పెరగడం ఆల్కాట్కి బాధగా ఉంది. వ్యక్తి పూజ పనికిరాదని, దానివల్ల థియోసఫీ ప్రతిష్ట దెబ్బతింటుందని అతని ఆరోపణ. ఒక గొప్ప వ్యక్తి లేకుండా ఏ సంస్థ బ్రతకదు, నిర్వీర్యమైపోతుంది. అతని ఆరోపణలకు లూసిఫర్ పత్రికలో సమాధానం ఇవ్వక తప్పలేదు. మొత్తం మీద సీక్రెట్ డాక్ట్రిన్ రచన పూర్తయింది. 1888 అక్టోబర్ డిసెంబర్ మధ్య అచ్చయింది. ఎడిటింగ్ పనులు బెట్రమ్ కైట్లే, ఆర్చిబాల్డ్ కైట్లే చూశారు. ప్రింటింగ్ ఖర్చు కూడా వారే భరించారు. 2 భాగాలుగా అచ్చయింది. అది బ్లవట్స్కీ మ్యాగ్నమ్ ఓపస్, బృహద్ రచన. మొదటి భాగంలో సృష్టి, విశ్వ పరిణామం, వివరణ. ఆ భాగానికి ది బుక్ ఆఫ్ డ్రైజన్లోని 7 పద్యాల ఆధారం. అందులో ప్రపంచంలోని అన్ని మతాల ఆవిర్భావం, పరిణామం చర్చించింది. రెండో భాగానికి డ్యాన్ చోహాన్స్ ఆధారం. అందులో మానవ వికాసం, పరిణామం ప్రధానాంశం. బ్లవట్స్కీని లండన్కి రప్పించింది బెట్రమ్ కైట్లే, అతని మేనల్లుడు ఆర్చిబాల్డ్ కైట్లే. ఆ ఇద్దరు రచన పూర్తి కావడానికి, పుస్తకం ప్రింట్ కావడానికి సహకరించారు. చార్లెస్ జాన్స్టన్ కూడా సహాయం చేశాడు. కానీ అతను 20 సంవత్సరాల కుర్రవాడు. అతని బ్లవట్స్కీ అక్క కూతుర్ని చేసుకున్నాడు. అంటే వరుసకు మేడం బ్లవట్స్కీకి జాన్స్టన్ అల్లుడు. మేడం బ్లవట్స్కీ గురించి బెట్రమ్ తన డైరీలో ఇలా రాసుకున్నాడు: మేడం మా ఆహ్వానం మేరకు మేకాట్ వచ్చారు. వచ్చిన తర్వాత 1-2 రోజుల్లోనే సీక్రెట్ డాక్ట్రిన్ వ్రాతప్రతిని డాక్టర్ ఆర్చిబాల్డ్ కైట్లేకు, నాకు ఇచ్చి చదివి ఇంగ్లీష్ తప్పులు దిద్దండి. ఈ పుస్తకం మీ స్వంతం అనుకోండి, మీ ఇష్టం వచ్చిన మార్పులు చెయ్యవచ్చు, నేనేమీ బాధపడను. అది అందరి కోసం రాసిన మాస్టర్ పీస్, మాస్టర్ వర్క్ అన్నారు. మాన్యుస్క్రిప్ట్ కట్టలు నా నడుము ఎత్తున ఉన్నాయి, 3-4 అడుగులు ఎత్తుగా. నాకు గుండె ఆగినంత పనైంది. ఇన్ని వేల కాగితాలు చదవడం ఎలా? నా వల్ల అయ్యే పనేనా? పైగా దిద్దుడు. ఒకరి మహారచనలో మరొకరు వేరు పెట్టడం తప్పు కదా. మేడంతో పోల్చుకుంటే నా తెలివి ఎందుకు పనికిరాదు. పుస్తకం మీద భక్తితో, బ్లవట్స్కీ మీద ప్రేమతో ఓపిగ్గా చదివాను. అవసరమైన చోట స్పెల్లింగ్స్, పంక్చుయేషన్ మార్కులు పెట్టి మేడంతో సుదీర్ఘ చర్చలు సాగించాను. నాకేమో మేడంతో మాట్లాడాలంటే చచ్చే భయం. నిలబడితే కాళ్ళు వణికేవి.
కాగితాలన్నీ ఒక వరుసలో పెట్టాలి. ఒక తీరు తెన్నులేని కవిలి కట్టలు. మాతో మేడం ఒక మాట చెప్పింది, మీ ఇష్టం ఏమైనా చేసుకోండి, మీ చేతుల్లో పెట్టాను, ఇంకా నా పని అయిపోయింది అని చేతులు దులిపేసుకుంది. మేము ఎలాగో వదిలించుకోవాలనుకున్నాం, ఆలోచించాం, తలలు పట్టుకున్నాం. మొత్తం మేటల్ని 4 భాగాలుగా విభజించుకున్నాం. మొదటి భాగంలో బ్లెవర్స్కి సూచన మేరకు చరిత్ర ప్రసిద్ధి చెందిన మిస్టిక్ యోగుల్ని తెచ్చిపెట్టాం. తర్వాత సృష్టి, విశ్వ పరిణామం, తర్వాత మానవోద్భవం, పరిణామం. 3వ భాగంగా గొప్ప జ్ఞానుల గురించి, జ్ఞానం గురించి. 4వ భాగం మార్మిక విద్య, దివ్య జ్ఞానం, ఆత్మజ్ఞానం, అంతా ఆకల్టిజం, ప్రయోజనాలు, అవసరాలు. మేడంతో చర్చించి పరిష్కరించే పనికి పూనుకున్నాం. కాస్మాలజీ, ఆంథ్రోపాలజీలో 1-2 భాగాలు పూర్తి చేశాం. తర్వాత టైపింగ్ ఏర్పాటు చేశాం. టైప్ అయిన కాగితాలు ఒరిజినల్ స్క్రిప్ట్తో సరిచూడడం మరొక బండ పని. అలా చేయగా ధ్యాన్ చౌహాన్స్ వ్యాఖ్యానం 20 పేజీలకు మించి రాలేదు. మేడంను బ్రతిమలాడి ఇంకా విపులంగా రాయించవలసి వచ్చింది. పుస్తకంలో బ్యాలెన్స్ ఉండాలి కదా. కొత్తగా రాయమంటే ఆమన్నారు, నేను చేసేదేముంది, మీరు తెలుసుకోవలసింది మాత్రం ఏముంటుంది. మొహం మీద ముక్కు స్పష్టంగా తెలుస్తుంది, దానికి అద్దం ఎందుకు దండగా. మొహం చూసిన వారికి వేరుగా ముక్కు చూపించాలా, కొత్తగా రాస్తే అతికించిన ముక్కులాగే ఉంటుంది అన్నారు బ్లెవర్స్కి. అంటే మరో వ్యాఖ్యానం, వివరణ అవసరం లేదని చెప్పడం. మేమే తంటాలు పడి ప్రతి శ్లోకం కిందకి ఆమె రాసిన విషయాలే ఏవో తెచ్చి చేర్చాం జాగ్రత్తగా. ప్రెస్కు పంపాలంటే అన్ని కాగితాల్లో తుడుపులు, కొట్టివేతలు, చేతిరాతలు. ప్రెస్ వాళ్ళు తిప్పి మొహం మీద కొడతారు. మేం ప్రింట్ చేయమనవచ్చు, అంత గలీజుగా ఉంది. అలా కాదని మళ్ళీ టైపింగ్ పని మొదలుపెట్టాం. ఒకరు చదువుతూ పోతుంటే ఒకరు టైప్ చేయడం పని. మొదటి 2 భాగాలు ప్రెస్ కాపీలు రెడీ అయ్యాయి. అంతటితో అచ్చు కథ అయిపోలేదు. ఎన్నో నెలలు బండ చాకిరి. పాపం బ్లెవర్స్కి మేడం 2 రకాల ప్రూఫ్లు దిద్ది పెట్టేది. చివరి పేజీ ప్రూఫ్లు కూడా తనే చూసేది. చివరి నిమిషం దాకా ఏవో మార్పులు చేస్తుండేది. పుస్తకం ప్రూఫ్లు రచయిత తనే దిద్దుకోవడం వల్ల రచనకు పూర్ణత్వం వస్తుంది. ఆమె కోట్ చేసిన కొటేషన్స్ కరెక్ట్ అవునో కాదో నరమానవుడికి తెలియదు. లైబ్రరీలో వెతికిన ఆ పుస్తకాలు దొరికేవి కావు. పాఠకులు మెచ్చడం మరీ ముఖ్యం. అవే గదా మంచి రచనకు గీటురాళ్ళు. చార్లెస్ జాన్స్టన్ అక్కగారి అల్లుడు మేడం బ్లెవర్స్కి గురించి ఇలా అన్నాడు, మేడంను అందరూ హెచ్బిబి అని పిలుస్తుంటారు. తనకు అలా పిలుచుకోవడమే ఇష్టం. మేడం అనవద్దంటుంది. ఆమె శిష్యులు కొందరు మంచి ఇల్లు ఏర్పాటు చేశారు. లండన్లోని గొప్ప భవనాలలో అది ఒకటి. లండన్ నగరం నిండా గార్డెన్లు, పార్కులు, తోటలు. ప్రపంచంలో చాలా అందమైన నగరం లండన్ అని ప్రతీతి. హెచ్బిబి పని పూర్తి చేసుకునే సమయంలో వెళ్ళి కలిశాను. ముందుగా సెక్రటరీతో కబురు పంపిన తర్వాతనే అపాయింట్మెంట్. సెక్రటరీ కూడా ఆమె శిష్యుల్లో ఒకడు. మేడం అంటే భక్తి ఉన్నవాడు. గత 2-3 సంవత్సరాలుగా అతను నాకు తెలుసు. మేము అప్పుడప్పుడు కలిసి చిన్ననాటి కబుర్లు చెప్పుకునేవాళ్ళం. అతను సీక్రెట్ డాక్టరీన్ కథలు నాకు చెప్పేవాడు. అతనితో ఓ అరగంట గడిపి వెళ్ళి మేడంను చూశాను. మొదటిసారి చూసినప్పుడు ఆమె కళ్ళు నన్ను భయపెట్టాయి అంటే చిత్రంగా నచ్చాయని. ఆమెవి మిస్టిక్ ఐస్, లోతుగా ఉంటాయి. ఆమె చూపులు కూడా లోతుగా ఉంటాయి. నన్ను చూడగానే కమాన్ యంగ్ మ్యాన్, నీవు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఏమిటి విశేషాలు చెప్పు అన్నది. టీ తాగుదామా అంటూ స్విస్ పనిపిల్ల లూయిని బిగ్గరగా పిలిచింది. ఆమె రాగానే ఏం కావాలో ఫ్రెంచ్లో చెప్పింది. తాను రష్యన్, ఆ పిల్ల స్విస్, మధ్య ఫ్రెంచ్ భాష. మేడం ఈజీ చైర్లో కూర్చొని, నువ్వు నాపై వచ్చిన రిపోర్ట్ చూసే ఉంటావు. నేను రష్యా గూఢచారినట. తెలుసు మేడం. 2 సంవత్సరాల క్రితం జరిగిన మొదటి మీటింగ్లో నేను ఉన్నాను. అలాగా, వారిలో ఆ ఆస్ట్రేలియా మేధావి రిచర్డ్ హడక్సన్ గురించి నీ అభిప్రాయం? తెలివిగలవాడే, కానీ తన మీద తనకే నమ్మకం లేనివాడు. మొదట ఏ అభిప్రాయం కలిగితే అదే పట్టుకుంటాడు, మారడు, ఒట్టి మూర్ఖుడు అన్నాను నేను. పోనీలే, నీవేనా నిజం తెలుసుకున్నావు. అంతలో సెక్రటరీ వచ్చాడు. మేడం అన్నది, పిరికివాళ్ళు నా సిద్ధాంతం అంగీకరిస్తే ప్రళయం ముంచుకొస్తుందని భయం. ప్రాచీన విజ్ఞానాన్ని అంగీకరిస్తే మోడర్న్ సైన్స్కు ఏం నష్టం. నేను అగోచర లోకాన్ని గురించి, అతీంద్రియ శక్తుల గురించి కదా రాస్తాను. వాళ్ళ సైన్స్కు, మతానికి ఏం పోయింది? మాస్టర్స్ ఉన్నారని వీళ్ళకి తెలియదు. చెప్పినా నమ్మే సంస్కారం లేదు. నన్ను బలిపెట్టారు ఫూల్స్ అంది మేడం. అవును మేడం, ఆ రిపోర్టు నిరాధారం, పసలేదు. అంత బలహీనమైన రిపోర్టు నేను ఎప్పుడూ చూడలేదు. అది పక్షపాత ధోరణి, అసూయ, ద్వేషం. ఒక్క సాక్ష్యం లేదు, ఒక్క ఆధారం లేదు. అవును కదూ అంది మేడం. కానీ మేడం, మాస్టర్స్ పేర లెటర్స్ మీరే కల్పించారని.
యంగ్ మ్యాన్, నీవు ఆలోచనలు బదిలీ చేయడం గురించి ఎప్పుడైనా విన్నావా? ప్రయత్నించుకుంటే నీకు తెలిసేది. నీ ఆలోచన నిర్దేశించిన వ్యక్తి మనసులో చొరబడినప్పుడు రంగులు మారతాయి. భాషలోకి అనువదించబడినప్పుడు కొంత మారవచ్చు. బహిర్గతం చేసేటప్పుడు నీ భావచిత్రాలకు అతను రంగులు అద్దుతున్నాడన్నమాట. దానిని థాట్ ట్రాన్స్ఫర్ అంటారు. అంటే భావాన్ని బదిలీ చేయడం. అదే ప్రక్రియ ఉత్తరాల సృష్టి. సృష్టి అంటే ప్రెసిపిటేట్ కావడం. ఉదాహరణకు, మాస్టర్ ఒకరికి ఇంగ్లీష్ రాదనుకో. ఇంగ్లీష్ రానివాడు ఇంగ్లీష్లో రాస్తే ఎలా ఉంటుంది? మెంటల్గా జవాబిస్తాడు. ఆ భావాన్ని నీ మాటల్లోకి నీవు ట్రాన్స్మిట్ చేస్తావు. మాస్టర్లు ఎక్కడో టిబెట్లో ఉంటారు, మనం ఇక్కడ లండన్లో ఉన్నాం. నేను ప్రశ్నిస్తాను, ఆ ప్రశ్నాభావం మాస్టర్లకు అందుతుంది. ఆయన ఇంగ్లీష్లో ఆలోచించడు కదా, జవాబు భావన చేస్తాడు. ఆలోచనకు భావనకు భాషతో నిమిత్తం ఉండదు. ఆ భావాల్ని నేను అందుకున్నప్పుడు మనసు నాకు తెలిసిన భాషలోకి అనువదిస్తుంది. అంటే మనం భావానికి మాటలు కూర్చుతున్నామన్నమాట. అది మ్యాగ్నెటిక్ ఫోర్స్. అదే మ్యాగ్నెటిక్ అట్రాక్షన్. దానికి యాస్ట్రల్ లైట్ సహకరిస్తుంది. అసలుకి మన భావాలు, మాస్టర్ల భావాలు యాస్ట్రల్ లైట్లోనే ప్రయాణం చేస్తాయి. యాస్ట్రల్ కాంతిలో కరిగి కాంతి కణాలై మరలా మెటీరియలైజ్ అవుతుంటాయి. మ్యాగ్నెటిక్ పవర్, స్పిరిచువల్ ఆరా. యాస్ట్రల్ కాంతి ఉన్న మీడియంస్ వాటిని సులభంగా అందుకోగలరు. మొత్తం మీద కనిపించేది విల్ పవర్తో రూపకల్పన జరిగినట్లు. వినడానికి సులభంగానే ఉంది మేడం, కానీ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అన్నది తెలియదు కదా. నిదర్శనం కావాలి నమ్మకానికి అన్నాను. ఓ అదా, నీకు ఆకాశయానం తెలియాలి. అంటే ఆకాశంలో ఎగరడం కాదు, యాస్ట్రల్ శరీరంతో ప్రయాణం చేయడం. ఫిజికల్ బాడీ పైకి ఎగరలేదు. ఫిజికల్ ఫార్మ్ లాంటి డైమెన్షన్తో నీలో ఓ ఆస్ట్రల్ బాడీ ఉంటుంది. దానిని వేరుపరిచి యాస్ట్రల్లో ప్రయాణం చేయాలి. నా ద్వారా ఒక లేఖ మాస్టర్ నీకు అందించారంటే అందులో మాస్టర్ భావాలుంటాయి. నా భాగం కొంత ఉంటుంది. కొన్ని నా భావాలు కలుస్తాయి సౌలభ్యం కోసం. ఉత్తరాల్లోని సందేశం ముఖ్యం. ఎవరు రాస్తేనేం, ఎవరు అందుకుంటేనేం, ప్రయోజనం ముఖ్యం. పిచ్చి మనుషులు పిచ్చి పిచ్చిగా వాదిస్తారు. 1000 మైళ్ళ దూరంలో ఎక్కడో మద్రాసులో ఉండి టిబెట్ మాస్టర్ల లేఖలు అందుకుంటారు. వాటిలో నా కల్పన ఉండదు. ఏవీ నేను రాయలేదు. అసత్యాలని ఎవరూ నిరూపించలేరు అంది మేడం. నేనన్నాను, అవును మేడం. సిన్నెట్ అలాంటి ఉత్తరం ఒకటి చూపించాడు. ఆకట్ అంటే బుద్ధయోగ తంత్రం అనిపిస్తుంది. ఆ ఉత్తరాల్లో కొన్ని ఎర్రసిరాతో రాసినవి, కొన్ని పెన్సిల్తో రాసినవి ఉన్నాయి. ఎక్కువ భాగం బ్లూ రంగు పెన్సిల్తో రాసినవే. తుడిచిన రంగు పోలేదు. అవును, తుడిస్తే ఎలా పోతుంది? కాదన్నంత మాత్రాన సత్యం సత్యం కాకుండా పోదు. పోనీలే, నా రచనల గురించి చెప్పు అంది మేడం. అదే చెబుతున్నాను మేడం. ఆ లేఖలు 2 రకాలు. ఎర్రసిరా లేఖలు, బ్లూ సిరా లేఖలు. ఒకదానికొకటి సంబంధం లేదు. హ్యాండ్ రైటింగ్ బట్టి క్యారెక్టర్ చెప్పొచ్చు. బ్లూ సిరాతో రాసిన వారు మంచివారై ఉండాలి. వాళ్ళకి విల్ పవర్ ఎక్కువ, నెమ్మదస్తులే ఉండాలి. ఎన్ని కష్టాలొచ్చినా అనుకున్నది సాధిస్తారు. వారిలో దయాధర్మం ఉంటుంది అన్నాను నేను. అప్పుడు మేడం అన్నారు, అంటే నేను రాసినట్లు కాదు కదా, నాకు అలాంటి మంచి బుద్ధులు లేవులే అంటూ మేడం నవ్వింది. నీవు చెప్పిన లక్షణాలు మాస్టర్ కుతుహోమివి. ఆయన కాశ్మీరీ బ్రాహ్మణుడు, యూరప్ అంతా తిరిగినవాడు. ఆకల్డ్ వరల్డ్లో ఉత్తరాల రచయిత తనే. ఈసాటరికి బుద్ధిజం రాయడానికి సిన్నెట్కు మ్యాటర్ తెచ్చిపెట్టింది ఆయనే, మహాత్మా కుతుహోమి. మేడం, మీ గొంతులో నెమలి స్వరం వినిపించేదట, నిజమా అని అడిగాను. కాదు, నాది నైటింగేల్ గొంతు. మిగతా రాతల సంగతి చెప్పండి. మేడం, ఎర్రసిర ఉత్తరాల శైలే వేరు. వాటిలో కరుకుతనం, వేగం, అధికారం ఉన్నాయి. అగ్నిపర్వతం బద్దలై ప్రవహించే లావా ప్రవాహం. అందులో నయాగరా జలపాతం దూకుడు ఉంది. అసలు మీ రచన స్టైలే వేరు మేడం. ఆ 2వ రకం ఉత్తరాల వేగం మీ రచనల్లో కనిపిస్తుంది. అవునేమో, ఆ గురువుగారి శిష్యురాలి కదా. అది నా గురువు మాస్టర్ మౌర్యాది. నా వద్ద ఆయన ఫోటో కూడా ఉంది. ఆయన జన్మతః రాజపుత్ర యోధుడు. భారీ శరీరం, ఆజానుబాహు, 6 అడుగుల 8 అంగుళాల ఎత్తు. ఆయనది గొప్ప అందం. మరి వారి వయసు ఎంత ఉంటుంది మేడం? తెలియదయ్యా. నా 2 పదుల వయసులో, అంటే 1851లో మొదటిసారి ఆయన చూశాను. అప్పటికి ఆయన యువకుడు. ఇప్పటికీ ఆయన అంతే యువకుడుగా ఉన్నారు. నేను ముసల్దాన్నైపోయాను అన్నారు మేడం. మేడం తనకు తెలిసిన మాస్టర్ల గురించి, యోగుల గురించి, భారతదేశపు ఋషుల గురించి, టిబెట్, పర్షియా, చైనా, ఈజిప్ట్, గ్రీసు, హంగేరీ, ఇటలీ, యూరప్ మిస్టిక్ మాస్టర్ల గురించి వివరించింది. ఆమెకు చాలామందితో పరిచయం ఉంది. అబ్బాయ్
పొద్దుపోయింది, నాకు నిద్రొస్తోంది. బై అన్నది మేడం. ఆ రోజుతో బ్లవడ్స్కీపై ఆరాధన మరీ పెరిగింది. ఆమె హృదయం లోతులు తెలుసుకోగలిగాను కొంతవరకు. అది అగాధం. ఆమెలో గొప్ప వర్చస్సు ఉంది. ఎవరికీ తెలియని రహస్యాలున్నాయి. వెలుగులు ఉన్నాయి, చీకటి కోణాలు ఉన్నాయి, కాంతివాకులు ఉన్నాయి. ఒక్క మాటలో విశ్లేషించాలంటే ఆమె పుస్తకాల కంటే ఆమె వ్యక్తిత్వం గొప్పది. ఆమె రచనలు చదవడం కాదు, ఆమెను చదవాలి, చదవగలగాలి. ఆ చదువు అవసరం.